ఈ పేపర్ రిలీజ్ చేసింది ఏపీ 10th బోర్డ్. దీంట్లో మనకు బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ అంటే బయాలజికల్ సైన్సెస్వి, అంటే సైన్స్లో పేపర్ 2 అవుతుంది ఇది. సో ఇది ఫస్ట్ మనం మోడల్ పేపర్ చూద్దాం, దాని తర్వాత మనం దీని బ్లూ ప్రింట్ కూడా చూసేద్దాం. మ్యాక్సిమం మార్క్స్ 50. సెక్షన్ 1కి వచ్చేసరికి మీకు 6 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్క దానికి 1 మార్కు. టోటల్గా సెక్షన్ 1లోంచి మనకు 6 మార్క్స్ వస్తాయి. మీ దగ్గర ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి, మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి, అవి కూడా మేము అప్లోడ్ చేస్తాం. సెక్షన్ 2కి వస్తే 4 క్వశ్చన్లు ఒక్కొక్కటి 2 మార్క్స్, టోటల్గా 8 మార్క్స్. ఇవన్నీ ఇలాంటి మోడల్లో మీకు మార్చ్ 2025లో క్వశ్చన్ పేపర్ రావచ్చు. సెక్షన్ 3లో మీకు 5 క్వశ్చన్లు ఒక్కొక్కటి 4 మార్క్స్, టోటల్గా 20 మార్క్స్. తర్వాత మనం సెక్షన్ 4కి వస్తే 2 క్వశ్చన్లు ఒక్కొక్కటి 8 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్. దీంట్లో మటుకు మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే 16th క్వశ్చన్లో ఏ లేదా బి ఏదో ఒకటి రాయొచ్చు, 17th క్వశ్చన్లో ఏ లేదా బి దాంట్లో ఒకటి రాయొచ్చు. దీంతో మన మోడల్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. బ్లూ ప్రింట్కి వెళ్దాం. ఒక విషయం అండి, ఈ సబ్జెక్టు ఒక డిస్క్రిప్షన్, అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోను ఏపీ 10th క్లాస్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్ల 5 to 10 years మార్చ్లో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ పాతవన్నీ లింకులు ఉన్నాయి. ఆ వీడియో లింక్స్, మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే ఆ లింక్స్ని క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఇది దీని బ్లూ ప్రింటు. 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని, 2 మార్క్స్కి ఎన్ని, 4 మార్క్స్ ఎన్ని, 8 మార్క్స్ ఎన్ని. ఇక్కడ ఏదైతే బ్రాకెట్లో ఇచ్చారో అంటే దాంట్లో చాయిస్ అన్నమాట. ఇప్పుడు చాప్టర్ వైజ్ మనకు వెయిటేజ్ ఏంటి, ఎక్కడి నుంచి ఏం వస్తాయనేది ఇక్కడ ఇచ్చాడు. లైఫ్ ప్రాసెస్లో 12 మార్కులు, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో 6 మార్కులు, ఇలా ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.